అందరికీ నమస్తే. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. దీనికి క్యారెట్ తీసుకోవాలండి. చూడండి, క్యారెట్ అనేది ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా చిన్న ముక్కలుగా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పెసరపప్పు కూడా ఒక 3 అవర్స్ నానబెట్టేసి పెట్టుకోండి. మీ దగ్గర గ్రీన్ పీస్ దొరికితే గ్రీన్ పీస్ తీసుకోండి. నేను గ్రీన్ పీస్ లేవని డ్రైవి ఉంటుంది కదండి, డ్రై పీస్ని ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానబెట్టేసుకొని దానిని ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, అల్లము వీటినిటిని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకొని ఆయిల్, అలాగే తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసేసుకొని ముందుగా మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకునేది ఇందులోకి వేసేసుకోండి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుంటేనే చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఎండుమిరపకాయలు అసలు వాడొద్దు. మనకు కారం బట్టి పచ్చిమిర్చే వేసుకోవాలి. పచ్చిమిర్చితోనే కారం అనేది దీంట్లోకి సరిపడంత చూసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా మనం ఇలాగా కచ్చపచ్చగా పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా తగిలేలాగా పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలాగ రోస్ట్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. క్యారెట్ అనేది చిన్న ముక్కలే కట్ చేసేసుకోండి. తర్వాత పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు ఇలాగ వేసేసుకొని దీంట్లోకి సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడే. అప్పుడు మంచిగా ముక్కలకు అనేది పడుతుంది. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. మనం ఉత్తదైనా సలాడ్ లాగా తీసుకోవచ్చు. అన్నీ ఉంటాయి ఇందులోకి, ప్రోటీన్, అన్ని విటమిన్స్ ఇందులోంచి వస్తాయండి. కొబ్బరి వేసాము, అలాగే క్యారెట్, పెసరపప్పు ఇవన్నీ వేస్తాం కదా, చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. ఉత్తది కూడా తినొచ్చు కర్రీ. ఇంకా మనం బఠానీ కూడా వేసాం కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇలాగ మొత్తం కలిపేసుకోండి. కలుపుకున్నాక దీని మీద మూత పెట్టేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు, వాటర్ కూడా అస్సలు అవసరం లేదండి, చాలా మంచిగా మగ్గుతుంది. కానీ హై పెట్టకండి, సిమ్లోనే మనము దీనిని ఒక 20 మినిట్స్ పడుతుంది కర్రీ కావడానికి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి, మంచిగా మగ్గింది. మనము తర్వాత ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత పీస్ వేసుకోవాలి. ముందుగా ఉడకపెట్టుకున్నా కదా, అది వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ముందే వేసేసామనుకోండి, మనము ఈ బఠానీలు ఉడకపెట్టుకున్నాం కాబట్టి అంత పిసిపిస అవుతుంది. కాబట్టి కొంచెం క్యారెట్ అనేది బాగా ఒక సగం ఉడికినాక మనం ఇప్పుడు పీస్ కూడా వేసేస్తే వీటికి కూడా, బఠానీలకు కూడా మంచిగా ఉప్పు పడుతుంది. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, మామూలుగా మనకు బయట గ్రీన్ పీస్ దొరికితే అవి వేసుకోవాలి. ఒకవేళ అవి లేని పరిస్థితుల్లో ఇలాగ డ్రైవి నానబెట్టుకొని ఉడకపెట్టుకొని వేసుకోవాలి. తర్వాత మొత్తం 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి. అంటే ముందు ఒక 10 మినిట్స్ చూపించాను, తర్వాత ఇప్పుడు 10 మినిట్స్. 20 మినిట్స్కి మంచిగా మగ్గిపోతుంది. మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకపోతే అడగండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోండి. దీంట్లోకి ఎటువంటి గరం మసాలా అవన్నీ ఏం అవసరం లేదండి, మనం ముందు వేసేసాం కదా, ఆ మసాలా చాలా మంచిగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు కూడా తినొద్దు, హెల్త్కి మంచిది కాదు. దీనిని మునగాకు చపాతీ చేశానండి. మనం చపాతీ ప్లెయిన్ కాకుండా మునగాకు, ఇట్లా మెంతాకు, అలాగే మైక్రోగ్రీన్స్, పాలకూర, తోటకూర వేసి కొని చేస్తే చాలా మంచిదండి పిల్లలకు కూడా, అలాగే పెద్దలకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.